హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శివుడు చెప్పిన కథలు ఏమిటో తెలుసుకుందాం. ఒకనాడు హిమాలయ పర్వతాల మధ్య ఉన్న తన కైలాసగిరిలో శివుడు తన గణాలతో కలిసి విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాడు. ఆ సమయంలో శివుడికి అభివందనాలు చేసి పార్వతీదేవి వచ్చినది. ఆమె కూడా అక్కడ కూర్చుని తన భర్తతో సంభాషణ చేస్తూ ఇలా అడిగింది: ప్రభూ, మీకు భక్తులు చేసే పూజలు ఎందుకు అంత శక్తివంతంగా ఉంటాయి? వీరందరూ నిజమైన ఆత్మభక్తులా, లేదా మీరు వాళ్ల కష్టాలను తగ్గించడానికి ఏమైనా రహస్యం విన్యాసాలా చేయగలుగుతారా అని ప్రశ్నించింది. శివుడు హాస్యం చేస్తూ, అమ్మా, భక్తి అనేది మనసు నుంచి వస్తుంది. నేను చేసిన కృపలకు కారణం కేవలం భక్తుల శ్రద్ధలోనే ఉంటుంది. భక్తులు తమ మనసు, శ్రద్ధ మరియు శక్తి మొత్తం పూజకు అర్పిస్తే వారికి అవసరమైన ఫలితాలు నేను ప్రసాదిస్తాను. కాని అది వారి హృదయాల స్వచ్ఛత మీద ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. ఆ సమయములో కార్తికేయుడు కూడా అక్కడికి వచ్చి, తండ్రి, మీరు చెబుతున్న ఈ భక్తి గురించి ఇంకాస్త వివరణ చెప్పగలరా అని అడిగాడు. శివుడు ఒక సంతోషకరమైన స్మితం చిరునవ్వుతో కార్తికేయుని దగ్గరికి తీసుకుని ఇలా చెప్పసాగాడు. కథ: నీలగిరివాసి. పూర్వం నీలగిరి కొండల మధ్య ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో లక్ష్మణుడు అనే ఒక రైతు ఉండేవాడు. అతను చాలా నిబద్ధతతో మరియు కష్టపడి పని చేసేవాడు. కాని అతని కష్టానికి అనుగుణంగా ఫలితాలు రావడం కష్టంగా మారింది. వానలేని వాతావరణంలో పంటలు ఎండిపోతుండడంతో అతను రోజురోజుకీ ఆకలితో బాధపడే పరిస్థితిలోకి వచ్చాడు. ఒకరోజు లక్ష్మణుడు హతాశుడై తన గ్రామం వద్ద ఉన్న శివాలయానికి వెళ్లి శివుడిని ప్రార్థించాడు. ఓ దేవా, నేను నా కుటుంబం బాగు కోసం ఎంత కష్టపడ్డాను, కాని ఫలితాలు ఏవీ లేకపోవడం నన్ను విసిగిస్తోంది. నువ్వు నాకు కరోనా చూపించి నన్ను కాపాడాలి అని భక్తితో ప్రార్థించాడు. శివుడు తన భక్తుడిని పరీక్షించాలనుకున్నాడు. అతను ఒక వృద్ధుడి రూపంలో లక్ష్మణుడి ముందుకు వచ్చి, విధి నీ కర్మకు అనుగుణంగా జరుగుతుంది. నీకు కావలసినదాన్ని పొందాలంటే నీ భక్తి మరియు కర్మలు కలిసి ఉండాలి అని చెప్పాడు. తరువాత వృద్ధుడు లక్ష్మణుడికి ఒక పిలక ఇచ్చాడు. ఈ పిలకను నీ పొలంలో నాటు. నీ భక్తితో ఇది నువ్వు కోరుకున్న సంతోషాన్ని తీసుకురావాలని ఆశిస్తూ ప్రగాఢంగా ప్రార్థించు అని చెప్పి ఆ వృద్ధుడు కనబడకుండా పోయాడు. లక్ష్మణుడు పిలకను పొలంలో నాటి ప్రతిరోజూ శివుడి ప్రార్థన చేసేవాడు. కొన్ని రోజులకు ఆ పిలక నుంచి చిన్న మొక్క పుట్టింది. అలా కాలం గడుస్తూ పంట సగం అయినప్పుడు అద్భుతం జరిగింది. వర్షాలు ఎడతెరిపి లేకుండా కురవడం మొదలయ్యాయి. పంటలు బాగా పెరిగి లక్ష్మణుడు మంచి పంటలు కోసుకోవడమే కాక అతని గ్రామం మొత్తం క్షేమంగా ఉండేలా అయింది. అప్పుడు లక్ష్మణుడు తన విజయానికి కారణం శివుడి కృప అని తెలుసుకుని మరింత భక్తితో పూజలు చేస్తుండేవాడు. ఈ కథ ముగిసిన తర్వాత పార్వతీదేవి ఆశ్చర్యపోతూ, ఈ కథ ద్వారా మీరు ఏమి చెప్పాలనుకుంటున్నారు, ప్రభూ అని అడిగింది. శివుడు నవ్వుతూ ఇలా చెప్పాడు: భక్తి కేవలం దేవుడికి చేసేది కాదు, అది మన ఆత్మ కోసం చేయడం కూడా. మనం నిజమైన నమ్మకంతో చేసే ప్రార్థనలు, కష్టసాధ్యమైన కృషి మరియు శ్రద్ధతో ఉన్న కర్మలు ఎప్పటికీ వృధా కావు. ఈ కథలో లక్ష్మణుడు తన నిబద్ధత మరియు భక్తితో తన జీవితాన్ని మార్చుకున్నాడు. అలా భక్తి నిజమైనదైతే అది మనకు సమాజంలోనే కాదు, మన అంతరాత్మలోనూ శాంతి మరియు విజయాన్ని అందిస్తుంది అని శివుడు చెప్పాడు. మరో కథ: గజాసురుని కథ. ఒకప్పుడు గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతను శివుని మిక్కిలి భక్తుడు మరియు అతని తపస్సు ఎంతో ఘోరంగా సాగింది. శివుడు ప్రసన్నుడై గజాసురుని ముందు ప్రత్యక్షమయ్యాడు. నీ తపస్సుకు సంతృప్తి చెందాను, ఏ వరం కావాలో అడుగు అని శివుడు అన్నాడు. గజాసురుడు చాలా సమయము ఆలోచించి, ప్రభూ, మీరు ఎప్పుడూ నా వెనుక ఉండాలి, మీరు నన్ను వదిలిపెట్టకుండా ఉండాలి అని కోరాడు. శివుడు ఆశ్చర్యపోయాడు కాని గజాసురుని తపస్సును గౌరవిస్తూ అతని కోరికను నెరవేర్చడానికి అంగీకరించాడు. గజాసురుడు చాలా కాలం శివుణ్ణి తన వెంట ఉంచుకున్నాడు. కాని అతని స్వభావం దుర్బుద్ధితో నిండి ఉండేది. చివరికి శివుడు తన గణాలతో కలిసి తన స్థానం నుండి బయటకు రావాల్సిన సమయం వచ్చినప్పుడు గజాసురుడు తన ఎగోతో శివుడిని అడ్డుకుంటూ ఉండేవాడు. అప్పుడు నందీశ్వరుడు మరియు గణులు శివుని కాపాడేందుకు యుద్ధం చేశారు. చివరికి శివుడు గజాసురుని నాశనం చేశాడు.
కాని అతని తపస్సు గౌరవిస్తూ అతనికి మోక్షం ఇచ్చాడు. ఈ కథ ద్వారా శివుడు మళ్ళీ ఒక గాఢమైన సందేశాన్ని అందించాడు. భక్తి అతి భక్తిగా మారితే అది అహంకారంగా మారుతుంది. అప్పుడు అది మనకు శివుని అనుగ్రహాన్ని పొందడానికి అడ్డంకిగా మారుతుంది. అహంకారాన్ని వదిలించుకోవడమే నిజమైన భక్తి. ముగింపు. పార్వతి, కార్తికేయుడు, గణపతులు అందరూ శివుడి మాటలు విన్నాక భక్తి, కర్మ మరియు అహంకారాలపై మరింత ఆలోచన చేశారు. నిజమైన భక్తి మన హృదయంలోని స్వచ్ఛతతో చేయబడితే దానిలో దివ్యత్వం ఉంటుంది. శివుడి జీవితంలో ఎన్నో కథలు ఉన్నాయి. వాటిలో ప్రతిదీ ఒక విలువైన సందేశాన్ని ఇస్తుంది. కథ: మార్కండేయుడి భక్తి. మార్కండేయుడు ఒక సద్గుణవంతుడైన బాలుడు. అతని తండ్రి మృకందుడు తన కుమారుడికి దీర్ఘాయువు ఉండాలని కోరుకుంటాడు. కాని పుట్టినప్పుడు ఆ బాలుడి జీవితకాలం కేవలం 16 ఏళ్లు అని చెప్పబడింది. ఇది తెలిసినప్పటి నుంచి మృకందుడు చాలా బాధలో ఉండేవాడు. కాని మార్కండేయుడు తన జీవితాన్ని భగవంతుడి సేవలోనే గడపాలని సంకల్పం చేశాడు. మార్కండేయుడు శివుడి అనన్య భక్తుడు. ప్రతిరోజూ శివలింగం వద్ద పూజలు చేసేవాడు. ప్రాణాంతక యమధర్మరాజు తనను తీసుకువచ్చే సమయం దగ్గర పడుతున్నా మార్కండేయుడు భక్తిలో తప్పుపడలేదు. 16 ఏట యముడు అతని ప్రాణాలను తీసుకోవడానికి వచ్చాడు. అయితే మార్కండేయుడు శివలింగాన్ని హత్తుకుని తన ప్రాణాలను కాపాడమని శివునికి ప్రార్థించాడు. యముడు మార్కండేయుడిపై పాశం వేసేందుకు ప్రయత్నించగా శివుడు ఆ పాశాన్ని కత్తిరించి యముని సంహరించాడు. శివుడు మార్కండేయుడికి ఆశీస్సులు ఇస్తూ, నీ భక్తి కారణంగా నీకు ఇప్పుడు మరణం ఉండదు అని చెప్పి అతనికి చిరంజీవి జీవితం ప్రసాదించాడు. సందేశం: ఈ కథ ద్వారా శివుడు తన భక్తులను రక్షించే గొప్ప దేవుడని, సచ్చిదానందుడని నిరూపించాడు. నిజమైన భక్తి ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా దాటించగలుగుతుంది. కథ: భస్మాసురుని కథ. భస్మాసురుడు అనే రాక్షసుడు శివుడిని నమ్మి కఠోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మిక్కిలి సంతృప్తి చెందిన శివుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. ఏ వరం కావాలో అడుగు అని శివుడు అడిగాడు. భస్మాసురుడు అహంకారంతో కూడిన కోరిక అడిగాడు. నా తలపై నేను చేయి పెట్టగానే ఆ వ్యక్తి భస్మం కావాలని కోరుకుంటున్నాను. శివుడు అతని తపస్సు గౌరవిస్తూ ఆ వరాన్ని ప్రసాదించాడు. కాని ఆ వరం పొందిన వెంటనే భస్మాసురుడు తాను శివుడిపైనే ఆ వరాన్ని ప్రయోగించి అతన్ని భస్మం చేయాలని ప్రయత్నించాడు. ఇది తెలుసుకున్న శివుడు భయంతో పరుగు తీశాడు. భస్మాసురుడు శివుడిని వెంటాడసాగాడు. ఇప్పుడు విష్ణువు ఒక సుందరి రూపం దాల్చి భస్మాసురుని ముందుకు వచ్చాడు. ఆ సుందరి భస్మాసురునితో నాట్యం చేయడం ప్రారంభించింది. భస్మాసురుడు కూడా ఆమెతో పాటుగా నాట్యం చేశాడు. చివరకు సుందరి చేసినట్లే భస్మాసురుడు తన తలపై చేయి పెట్టాడు. వెంటనే అతను తన సొంత అహంకారానికి బలై భస్మమయ్యాడు. సందేశం: ఈ కథ ద్వారా అహంకారం ఎప్పుడూ నాశనమే కలిగిస్తుందని శివుడు తెలిపాడు. తపస్సుతో వచ్చిన శక్తిని దుర్వినియోగం చేస్తే అది సొంత నాశనానికే దారితీస్తుంది. కథ: శివుడు పార్వతిని పరీక్షించిన కథ. ఒకరోజు పార్వతీదేవి తన భర్త శివుడికి పరీక్ష పెట్టాలని అనుకుంది. మీరు ఎప్పుడూ అనుకూలంగా ఉంటారు, కాని ఒకసారి మీ భక్తులు ఎవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. వారి భక్తిని నేను చూసి వారిని గౌరవించాలనుకుంటున్నాను అని చెప్పింది. శివుడు నవ్వి, సరే, నేను ఒక వృద్ధ భిక్షుకుడిగా మారి వారికి పాలు అడుగుతాను. చూద్దాం వారు నాకు ఎలా స్పందిస్తారో అని అన్నాడు. అంతే, శివుడు ఒక వృద్ధుడి వేషం ధరించి పార్వతితో కలిసి ఒక భక్తుని ఇంటికి చేరాడు. ఆ భక్తుడు తాను ఉన్నది ఒక్క పాలు మాత్రమే అని చెప్పాడు. కాని శివుడి దివ్యరూపం తెలుసుకొని అతను ఆ ఒక్క పాలు కూడా వృద్ధ భిక్షుకుడికి ఇచ్చాడు. అప్పుడు శివుడు అతనికి తన నిజస్వరూపం చూపించి, నీ భక్తి నాకు ఎంతో ఇష్టం. నీ ఇల్లంతా ధాన్యం, పాలు, సంపదలతో నిండిపోవాలని ఆశీర్వదిస్తున్నాను అని ఆశీర్వదించాడు. సందేశం: నిజమైన భక్తి ఎప్పుడూ స్వార్థం లేకుండా ఉండాలి. అది దేవుడిపై సంపూర్ణ నమ్మకం మరియు తన శక్తినంతా పూజలో అర్పించడం ద్వారా నిరూపించబడుతుంది. కథ: నంది మరియు శివుడి వినయము. ఒకసారి శివుని వాహనమైన నందీశ్వరుడు ఒక చిన్న గ్రామంలోకి వెళ్లాడు. గ్రామంలో ఒక సాధువు ఉంటాడు. అతనికి ఎడ్లపై ఎక్కువ ప్రేమ ఉండేది. నందీశ్వరుడు గ్రామంలో అడుగుపెట్టగానే ఆ సాధువు దాన్ని గమనించాడు.
అతనికి ఈ ఎద్దు చాలా ప్రత్యేకంగా అనిపించింది. అతను నందిని తన ఆశ్రమం వద్ద బంధించి దానికి సేవలు చేయడం మొదలుపెట్టాడు. శివుడు నంది ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందాడు. చివరకు శివుడు స్వయంగా ఆ గ్రామానికి వచ్చి సాధువుతో మాట్లాడాడు. సాధువు ఈ ఎద్దు ఎంతో పవిత్రమైనది అని, తనకు దాన్ని వదలాలని ఇష్టం లేదని చెప్పాడు. శివుడు సాధువును ఎద్దు అంటే ఎంత ప్రేమ ఉందో చూసి ఆయనకు నమస్కరించి నందిని తిరిగి తీసుకువెళ్లకుండా సాధువుకు వదిలిపెట్టాడు. సందేశం: ఈ కథ ద్వారా వినయము ఎంత ముఖ్యమో శివుడు తెలిపారు. శక్తి ఉన్నా కూడా అహంకారం లేకుండా వినయంతో ఉండటం శివుని గుణంగా భావించబడుతుంది. ముగింపు: ఈ కథలు శివుని భక్తి, వినయము, నిజాయితీ, అహంకారం మరియు ధర్మంపై అద్భుతమైన సందేశాలను అందిస్తాయి.